హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో స్పెల్ వ్యాలెట్లో కేవైసీ అనే దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేసేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇక్కడ స్పెల్ వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి, మైనింగ్ బాట్ని టెలిగ్రామ్లో. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్వెస్ట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ క్వెస్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి క్యూబ్ కేవైసీ అనేసి ఒక ఆప్షన్ అనేది వచ్చిందనమాట. దాని కింద కంప్లీట్ మిషన్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను కంప్లీట్ మిషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మనం కేవైసీ అనే దాన్ని కంప్లీట్ చేసుకోవాలంటే ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటేంటి అంటే ఫాలో క్యూబ్ ఎక్స్, అంటే ట్విట్టర్లో క్యూబ్ అనేటటువంటి పేజ్ని మనం ఫాలో అవ్వాలండి. దాని తర్వాత సైన్ అప్ ఫర్ క్యూబ్ అండ్ రన్ కేవైసీ అనేసి ఉందన్నమాట. అంటే సైన్ అప్ అనే క్యూబ్ అనేటటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని కేవైసీ అనే దాన్ని చేసుకోవాలన్నమాట. సో ఈ 2 స్టెప్పుల్లోనే, సో ఇది 3వ స్టెప్ కదండి, ఇది రివార్డ్స్ ఎక్కువ పెంచుకోవడానికి ఈ 2 స్టెప్పులు అండి. ఒకటి ట్విట్టర్లో క్యూబ్ని ఫాలో అవ్వడము, క్యూబ్ అనే అకౌంట్ని. తర్వాత స్టెప్లో క్యూబ్ అనే దాన్ని మనం సైన్అప్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేసుకోవడం. సో క్యూబ్ కేవైసీ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం చేస్తే మనం స్పెల్ వ్యాలెట్లో కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్టే. సో ఇక్కడ నేను టాస్క్ 1 ఫాలో క్యూబ్ ఎక్స్ అని ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది ట్విట్టర్ అకౌంట్. ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసా. ఆల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎనేబుల్ చేశాను అనమాట. దాని తర్వాత నెక్స్ట్, సో అది రన్ అవుతూ ఉందండి. సో దాని తర్వాత అక్కడ డన్ అని పడింది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ ఒక మార్క్ ఉందండి, ఆ మార్క్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా విల్ బీ కౌంటెడ్ వన్స్ కన్ఫర్మ్డ్ బై క్యూబ్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ సైన్ అప్ ఫర్ క్యూబ్ రన్ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అయిందనమాట. వెల్కమ్ టు క్యూబ్, క్లెయిమ్ యువర్ పాయింట్స్ అని వచ్చింది. ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది ఏదైతే ఉందో అది స్పెల్ అని ఉంది చూడండి. సో స్పెల్ అనే దాన్ని అలానే ఉంచండి మీరు, రిఫరల్ కోడ్ అనే దాన్ని. ఈ కింద కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఆ కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఈ పేజ్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన నేమ్ అనేది అడుగుతుందండి. సో మీ నేమ్ ఎలా ఉందో అలా ఎంట్రీ చేయండి. సో నా ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఎంట్రీ చేశానండి. మిడిల్ నేమ్ ఏదైతే ఉందో వెంకట అనేది చేయలేదన్నమాట, కారంపూడి కృష్ణ అని ఎంట్రీ చేశాను. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చాయండి. దీనికంటే ముందు మనకు డేట్ ఆఫ్ బర్త్ అడిగింది, జెండర్ అడిగింది. అది ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కొన్ని వాళ్ళు మెయిల్ సజెషన్స్ అనేవి ఇచ్చారు, అవి మనకు అవసరం లేదండి. ఇక్కడ యూజ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుందండి. సో ఆ ఈమెయిల్ అడ్రస్ని మీరు ఎంట్రీ చేయండి. సో దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చిందండి, ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని అడుగుతుందండి. నాన్ యూఎస్ రెసిడెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత గెట్ యువర్ కెమెరా రెడీ అనేసి అంటున్నారనమాట. సో మంచి లైటింగ్ ఉండేటటువంటి ప్లేస్లో మీరు ఒక ఫోటో దిగండి అనేసి వీళ్ళు చెప్తున్నారు.
సో ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. తర్వాత అలౌ కెమెరా టు యాక్సెస్ అని ఇచ్చారు, అది కూడా అలౌ చేశాను. తర్వాత మళ్ళీ అలౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో లైవ్లీనెస్ చెక్డ్ పాస్డ్ అనేసి క్లియర్గా పడింది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి కొన్ని అడుగుతున్నారండి డీటెయిల్స్ అనేసి. సో ఇక్కడ మనం మన డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఆధార్ UIDAI అనేసి ఉంది కదా, దీన్ని ఎవరు యూజ్ చేయకండి, ఆధార్ కార్డుకి లింక్డ్ అయింది కాబట్టి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయి కింద డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఐడి కార్డు కానీ, రెసిడెన్స్ పర్మిట్ కానీ, పాస్పోర్ట్ కానీ, వీటిలలో ఏదో దాన్ని యూజ్ చేయండి. సో నేనైతే ఐడి కార్డు సెలెక్ట్ చేసుకున్నానండి. ఐడి కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని డాక్యుమెంట్ అప్లోడ్ చేయమనేసి అడుగుతున్నారు అనమాట. సో అడిగిన తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో కింద డౌన్ సైడ్లో అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిందండి. సో మన డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడన్నా ఉండుంటే గ్యాలరీలో అవి తీసుకొచ్చేసి మనం అప్లోడ్ చేయాలండి. తర్వాత ఐడి కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనేసి పడింది అనమాట. పడిన తర్వాత ఈ విధంగా ఇలా వచ్చింది. యాక్సెప్ట్ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ పైన ఇంటూ మార్క్ ఏదైతే ఉందో ఎడమవైపు కార్నర్లో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ స్పెల్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే క్యూబ్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఏ ఈమెయిల్తో క్రియేట్ చేసుకున్నావో దాన్ని ఎంట్రీ చేయమంటున్నారు అనమాట. సో ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో క్యూబ్ ఐడిని క్రియేట్ చేసుకున్నటువంటి ఈమెయిల్ ఐడి దాన్ని నేను ఎంట్రీ చేస్తున్నానండి. సో తర్వాత కింద సబ్మిట్ క్యూబ్ మెయిల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ గాట్ ఇట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ గాట్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. ఇక్కడ కంప్లీట్ మిషన్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఇక్కడ మన కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో ఇక్కడ మనకు విల్ బీ కౌంటెడ్ వన్స్ కన్ఫర్మ్డ్ బై క్యూబ్ అనేటటువంటి ఆప్షన్ ఒకటి వచ్చి ఇక్కడ రౌండ్ అయితే అవుతుందండి. సో మీరు ఈ స్టెప్ వరకు మీరు కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా క్యూబ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో వాళ్ళు మన యొక్క కేవైసీని కన్ఫర్మ్ చేస్తారు. సో ఇంతేనండి స్పెల్ వ్యాలెట్లో కేవైసీ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.